మన ప్రభువును మనం ఆరాధించుకుంటుండగా ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తున్నామండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. అలాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నామండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అలాగే ఇంకొక వచనం చూస్తున్నామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము కింది భాగం చూస్తున్నామండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రభువునందు సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు 3 లేఖన భాగాలు చూసుకున్నాం. అందులో మొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము గమనించినట్లయితే ఇక్కడ కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, అంటే మనము మునుపటి స్థితి ఏంటి అంటే దుర్మార్గులము, దౌర్భాగ్యములము, కొంచెమైనను నీతి లేని వారముగా మనం ఉన్నాము. అంటే మనలో ఏ మంచి లేదు, మనము శత్రువులము, పరజనులము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన నీతిమంతులుగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ మాత్రము నీతి లేని మనలను ఆయన నీతిమంతులుగా చేసినట్టు చూస్తూ ఉన్నాం. మనలను ఆయన నీతిమంతులుగా తీర్చుటకు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి తను తానుగా కలవరి శిలువకు అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే రోమీలకు రాసిన పత్రికలోనే మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి త్రోవ త్రప్పి పనికి మాలిన వారైంది. అంటే మన యొక్క స్థితి పనికి మాలిన వారిగా ఉన్నాం. అటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలి అంటే ప్రభు ఒక ప్రణాళిక సిద్ధం చేసినాడు. ఎందుకంటే మనలో ఏ నీతి లేదు, అటువంటి మనలను నీతిమంతులుగా చేయాలి, తీర్చిదిద్దాలి అంటే ఆ పరలోకం నుంచి ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చి ఆ కల్వరి శిలువలో బలియాగం జరిగించి తన రక్తంలో మనల్ని కడిగి మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసివేసి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. మనం ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అటువంటి మనలను ఆయన క్రీస్తులో బ్రతికించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క పాపానికి ఆయన వెల చెల్లించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు చెల్లించినటువంటి వేళ మన నిమిత్తమైన ఆ కలువరి శిలువలో చెల్లించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాపము చేసింది మనము, దానికి శిక్ష రావాల్సింది మనకు. కాకపోతే మనల్ని ప్రేమించి మనల్ని సృజించిన ఆ ప్రభు మన నిమిత్తం ఆ కలువరి శిలువలో వీరు నా పిల్లలు కదా, నేను సృజించిన నా పిల్లలు ఇటువంటి శిక్షకు పాత్రులుగా ఉండకూడదు కదా అని చెప్పి ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి ఆ శిక్షను ఆ ఉగ్రతను మొత్తం ఆయన కలువరి శిలువలో ఆయన అనుభవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ఘోరమైన శిక్షను ఆయన తన మీద వేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకు విమోచనము కలిగింది. అంటే పాపాల నుంచి మనకు విడుదల కలిగింది. మనం ఒకప్పుడు పాపాలతో నిండుకొని ఉన్నాము. అటువంటి పాపాలకు మనకు రావాల్సినటువంటి శిక్ష ఘోరమైన మరణం, అంటే 2వ మరణము, అంటే అగ్ని గంధకములలో పడవేయబడిన మనల్ని ఆయన అటువంటి ఘోరమైన మరణాన్ని నుంచి మనం తప్పించటకు ఆ కలువరి శిలువలో ఆయన తన రక్తమును చిందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కింది భాగంలో చూస్తూ ఉన్నాం.
యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే మనలో పవిత్రత అనేది ఏమాత్రము లేని అట్టి స్థితిలో మనం ఉన్నాము. అటువంటి మనలను ఆయన పవిత్రులుగా చేసినాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించే వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేడు, ఎవరు దేవుణ్ణి ఎరగలేడు, దేవుణ్ణి సమీపించలేడు అని చెప్పి మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకు ఆయన ఇవ్వడానికి ఆ కలువరి శిలువలో ఆయన తన రక్తాన్ని కార్చినట్లు చూస్తూ ఉన్నాం. ఏమాత్రము పవిత్రత లేని మన కొరకు ఆ కలువరి శిలువలో ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఆయన యొక్క రక్తము పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అటువంటి అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆ ప్రభువు చిందించి మనలను పవిత్రులుగా చేసినాడు. ఆయన రక్తం వలన ఏ నీతి లేని మనము నీతిమంతులుగా తీర్చబడినాము. అంటే పనికిమాలిన వారము, దౌర్భాగ్యులము, శత్రువులము అటువంటి మనము నీతిమంతులుగా చేశాడు. అంటే నీతి లేదు అని చెప్పి లేఖనాలే సెలవిస్తూ ఉన్నాయి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అటువంటి స్థితి నుంచి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆ నీతిమంతుడు మన నిమిత్తమై కలువరి శిలువలో తనను తాను అప్పగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మన యొక్క పాపాలకు విమోచన కలిగించాలంటే ఆయన వెల చెల్లించాల్సిందే అని చెప్పి ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన రక్తం వలన మనకు నీతిని ఆపాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క నీతి క్రియలు మురికి గుడ్డలు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనలో ఏ నీతి లేదు. మనకు నీతిని ఆపాదించడానికి ఆ నీతిమంతుడు ఆ కలువరి శిలువలో అప్పగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి పాపపు శిక్ష నుంచి మనకు విడుదల, విమోచన కలిగించటకై తన రక్తాన్ని చిందించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన యొక్క రక్తము చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేసినట్లు చూస్తూ ఉన్నాం. అంటే మనలో నీతి లేదు, మనలో విమోచన లేదు. అంటే పాపాలకు విమోచన లేదు, మనతో సాధ్యం కానిది అదిగాక మనలో ఎటువంటి పవిత్రత లేదు. అటువంటి మన నిమిత్తము ఆ దేవాది దేవుడు పరమును విడిచి భూలోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు సామాన్య మానవుని జీవితం జీవించి ఈ పాపపు లోకంలో పాపం అంటకుండా బ్రతికినటువంటి ప్రభు మన నిమిత్తమై ఆ కలువరి శిలువలో తనకు తాను అప్పగించుకున్నాడు. ఆయన చేతుల్లో చిల్లలు, ఆయన పాదాల్లో చిల్లలు, ఆయన తలకు ముల కిరీటం, ఆయన ప్రక్కన బల్లెపోటు. ఆయనైతే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులో గుర్తింపదగినటువంటి సౌందర్యము, సొగసు కలిగినటువంటి వాడు. కానీ మన నిమిత్తం ఆ కలువరి శిలువలో ఆయన సొగసును, సౌందర్యాన్ని వదిలి ఆకాశానికి భూమికి నడుమున 3 మేకుల ఆధారంగా శాపగ్రాహి వలె చూడనల్లని వాడి వలె ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే కేవలం ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ ఉంది అని, ఆయన రక్తము చిందిస్తేనే మానవాళికి మోక్షం ఉంది అని, రక్షణ ఉందని ఎరిగిన ప్రభు మన నిమిత్తమే కలువరి శిలువలో ఈ యొక్క ఘోరమైన మరణాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి మృత్యుంజుడై మరణాన్ని, సమాధిని జయించి లేచి పరమునకు వెళ్ళి మనం ఈ పాపిష్టి లోకంలో ఉన్నామని చెప్పి మనకు ఒక కట్టడం నియమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ పాపపు లోకంలో తిరుగుతున్న మనము ఆయనని ఎక్కడ మరుస్తామని చెప్పి ఆయన ఒక కట్టడ నిలిచిపోతూ ఉన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పి రొట్టెని, రసాన్ని మా ముందు ఉంచాడు ప్రభు. ఆయన బలలో మనం పాలు పంపులు పొందేటప్పుడు ప్రభు యొక్క శ్రమను, ప్రభు యొక్క ఆజ్ఞలను, ఆయన మనల్ని ఏమి చేయాలని కోరుకున్నాడో ఆ విధంగా మనం బ్రతకాలని జ్ఞాపకం చేసుకుంటూ అలాగన మనం ఆరాధనలో ముందు కొనసాగే వారిగా ఉందాం. ఇంత గొప్ప మేలు చేసిన ప్రభుకు మనం ఏమి ఇచ్చినా మనము ఆ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు మన బంధువులు చేయలేరు, మన స్నేహితులు చేయలేరు, ఎవరు చేయనటువంటి త్యాగం మన నిమిత్తం ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి త్యాగానికి, ఇట్టి మేలుకు మనం ఏమి ఇచ్చినా రుణస్థలమే. కీర్తనాకారుడు అంటున్నాడు, వేలాది పొట్టేళ్ళన విస్తారమైన తైలమున ఏమిచ్చినా నువ్వు చేసిన ఈ మేరకు నేను రుణం తీర్చుకోలేని ప్రభువా అంటా ఉన్నాడు. అందుకని ఆయన చేసిన మేలు అలా ఉండవలసిందే. కాబట్టి మన హృదయంతరంగం నుంచి వస్తున్న స్తుతులు, స్తోత్రాలు, జిహ్వా ఫలాలు ఆయనకు సమర్పిస్తూ ఆయన అలాగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధనలో ముందు కొనసాగే వారిగా మనం ఉండాలండి.